కొంచెం సీరియస్ మ్యాటర్ అండి. అందరూ ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఉపోద్ఘాతం నేను ఇవ్వలేదనుకోండి, ఆ సీరియస్నెస్ మీకు అర్థం కాదు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉపోద్ఘాతం ఇస్తున్నాను. కాబట్టి ఇక నేను కూడా కాలయాపన చేయను, నేరుగా విషయానికి వచ్చేస్తానండి. అంటే ఉపోద్ఘాతానికి వస్తాను. ఈ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఈ కట్టుబుట్టు, వేషభాషలు, మనం తీసుకునే ఆహారం, ఇవన్నీ కూడాను వ్యక్తికి మారుతూ ఉంటాయి కదా. ఇవే ఆ వ్యక్తి యొక్క దైనందిన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి కదా. మరి ఈ సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాలని, కట్టుబాట్లని, ఆ మాటకు వస్తే ఈ వేషభాషల్ని, అందులో ఆహారం కూడా ఉందన్నాను కదా, వీటిని ఎక్కువగా కామన్గా పాటించే వాళ్ళందరూ కూడాను ఒక సమూహంగా ఏర్పడతారు. ఈ సమూహమే ఈ సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాలని, కట్టుబాట్లని, ఈ ఆహార సరళిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడాను దేశాలను బట్టి, అక్కడ లభించే వనరులను బట్టి నిర్దిష్టంగా రూపకల్పన చేయబడతాయి. ఈ మానసిక ప్రవృత్తి ఉన్న బుద్ధిజీవులందరూ ఒకే జీవన విధానాన్ని అనుసరిస్తారు. ఈ జీవన విధానమే కాలక్రమేణా మతంగా మారుతుందండి. ఈ మతాలన్నీ అలా వచ్చాయి. ఎప్పుడైతే ఒక మతం ఏర్పడిందో దాంట్లో నేను చెప్పినవన్నీ కూడాను నిర్దిష్టమైపోయి ఒక జీవన సరళిని, ఒక జీవన విధానాన్ని శాసించాయో, ఆ జీవన విధానాన్ని వాళ్ళు దాటిపోలేరు. ఎందుకంటే వాళ్ళ మతమే వాళ్ళది, అవే గొప్ప అని అనుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న సూక్ష్మం ఉందండి. ఒక మతంలో కొన్ని విషయాలు, ఇందాక చెప్పానుగా, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడాను బలంగా ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు తీసుకునే ఆహారం మీదనే ఆ మనసు అంత బలంగా ఉంటుందండి. అంటే ఆహారమే మనసుని తయారు చేస్తుంది అన్నమాట. అంటే చివరికి ఈ ఆహారమే ఆలోచనల్ని, జీవన శైలిని పరిరక్షిస్తూ ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మూస విధానం ఉంటుందండి. ఇదే సంఘ బలాన్ని ఇస్తుంది, సామాజిక భద్రతని ఇస్తుంది. కష్ట సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చి నిలబడి ఆదుకుంటుంది. ఇదండి మతం యొక్క బలం, మతం యొక్క గొప్పతనం. ఈ మతం వెనక కొన్ని తరాల ఆలోచనల కృషి ఉందండి, పర్ఫెక్షన్ కూడా ఉంది. మతం అనేది అందులో సింపుల్గా ఏర్పడలేదండి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు కిరణ్ గారు అని మీరు అడగచ్చు. నేను చెప్పాను కదా, ఆ విషయం చాలా గంభీరమైంది, సీరియస్నెస్ ఉంది దీంట్లో అని నేను చెప్పాను కదా. అందుకనే ఇవన్నీ నేను చెప్తున్నానండి. మన సంప్రదాయాలు చాలా గొప్పవి, ఆచార వ్యవహారాలు చాలా గొప్పవి, కట్టుబాట్లు చాలా గొప్పవి అని చెప్పేసి మనం అలా ఏదో గొప్పది 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 అని చెప్తూ ఏదో చిలక పలుకులు చెబుతూ ప్రవచనాలు చెప్తూ ఉంటే ఎవరు వినరండి, ఎవరు వినరు. వీటి యొక్క మూలం చెబితే వింటారు. వీడి యొక్క మూలం గురించి మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు నేను మెల్లమెల్లగా సీరియస్నెస్లోకి వస్తున్నానండి. అసలు మతం అనేది అద్భుతమైన పదండి నా ఉద్దేశంలో. మతం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి చెప్తాను, బలమైన, ఎవ్వరూ జయించలేని, ఖండించలేని ఒక పటిష్టమైన సంస్కారంతో కూడిన భావన. అంతేనండి. నేను మళ్ళీ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మతం అంటే ఒక బలమైన, ఎవ్వరూ జయించలేని, అంటే ఇన్విన్సిబుల్, ఖండించలేని ఒక పటిష్టమైన సంస్కారంతో కూడిన భావన. అంతేనండి. మనం జనరల్గా చూడండి,
ఎవడన్నా మొండివాడు ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే వినడు అనుకోండి, వాడిని ఏమంటాం, వాడి మతం వాడిదేరా, ఇంకోటి మాట వినడు అంటుంటావా లేదా? అంటే ఒక బలమైన, ఎవరు జయించలేని ఒక పటిష్టమైన సిద్ధాంతంతో వాడున్నాడు అని అర్థం. అది వాడికి సిద్ధాంతం, కానీ మీకు రాద్ధాంతం కావచ్చు. ఆ సిద్ధాంతాన్ని గనక అతడు రేపు విజయవంతం చేసి సామాజిక హితం కోసం పాటుపడ్డాడు అనుకోండి, ఆ విషయంలో అతను మేధావే. రేపు అప్పటి వరకు ఖాళీగా ఉన్న మన చేతుల్ని మనం చప్పట్లు కొట్టడానికి ఉపయోగించుకుంటాం. ఆ విషయంలో అతను మేధావి అంటే అతను వేదాంతే. ఎంత ఫిలసాఫికల్గా బలంగా ఉంటే తప్ప అతను అనుకున్న విషయాన్ని సాధించాడండి. అది కూడాను సామాజిక హితం కోసం సాధించడం. అంటే సమాజాన్ని ధర్మపదంలో నడిపించడంలో అతని బలమైన ఆలోచన అనే అతని మతం ఉంది చూసారా, అదే అతన్ని వేదాంతం చేసింది, వేదాంతానికి దగ్గర చేసిందండి. మనందరికీ తెలుసు కదా, ఈ వేదాలన్నీ కూడాను మానవాళి యొక్క శుభాన్ని కోరేవే, సంక్షేమాన్ని కోరేవే, ఉన్నతిని కోరేవే. అందుకనే అన్నా నేను, మీ మతంలో మీరు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటే ఆ ఔన్నత్యాన్ని సామాజిక పరం గనక చేస్తే అంతకు మించిన వేదాంతి లేడు, వేదాంతం లేదు. అంటే యథావత చెప్పాలి అంటే మతం అనేది అంత పవిత్రమైందండి. ఇట్ ఈస్ ఎ సాక్రోసాంక్ట్ అంతే. అసలు నువ్వు మతాన్ని వదిలేస్తానంటావేంటి? నీ మతాన్ని వదిలేయడం అంటే నీ అస్తిత్వాన్ని వదిలేయటమే, నీ సంస్కారాన్ని వదిలేయటమే, నీ సంస్కారానికి ఉన్న పునాదిని పాడు చేయటమే, ధ్వంసం చేయటమే. అయినా 25 ఏళ్ల వయసులో మతం మారడం ఏంటండి? అలా తెలిసి తెలియని వయసులో మతం మారి చీకటి గదుల్లో ఒంటరితనంలో కూరుకుపోయి రోధిస్తున్నవారు కొన్ని వేల మంది ఉన్నారండి మన భారతదేశంలో. అదొక అమాయకత్వం. ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పటిదాకా చదువుకుని ఉద్యోగం సంపాదించుకొని 4 రాళ్ళు చేతిలో ఆడంగానే నన్ను మించిన వాళ్ళు లేరు, నా ఆలోచన గొప్పది, నాకు అన్నీ తెలుసు అని అనుకుని నువ్వు ఈ విపరీత ధోరణికి వెళితే ఎలాగ చెప్పండి? అంటే 25 ఏళ్ల వయసులో నీకు ఉద్యోగం రాగానే 4 డబ్బులు చేతులు ఆడంగానే నీకు నీ మతం మీద పూర్తి అవగాహన వచ్చినట్ట, నీ సంప్రదాయాల మీద, ఆచారాల, వ్యవహారాల మీద నీకు పట్టు వచ్చినట్ట. నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే నీకు ఆర్థిక స్వతంత్రం వచ్చి అమ్మయ్య అనుకున్నావో, ఓ 25 ఏళ్ళు వచ్చాయో, అప్పుడే నీ మతం గురించి ఆలోచించడానికి నీకు అర్హత వచ్చినట్టండి. అక్కడే నువ్వు దిద్దుకోవడం ప్రారంభించాలి. ఇంతవరకు బతికిన, ఇంతవరకు నీ తరాలని బతికించిన మతం అనే ఒక పటిష్టమైన వ్యవస్థని వదిలేసి ఇంకో వ్యవస్థలోకి వెళ్ళి ఎలా నిలబడగలవనని అనుకుంటున్నావు? ఎలా నిలదొక్కోగలనని అనుకుంటున్నావు? అమాయకపు గొర్రెవి కదా నువ్వు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కసాయి వాడి కత్తికి బలి కావాల్సిందే, ఆరగించడానికి ఉపయోగపడాల్సిందే, ఆనందానికి ఆహుతైపోవాల్సిందే. అంతేలేండి. చివరికి చూడండి, అమాయకత్వంతో మతం మారితే చివరికి నా ఘర్గా నా ఘాట్గా. చిన్న వయసులో మతం మారడం అంటే ఉన్న తల్లిని, పాలిచ్చి పెంచిన తల్లిని వదిలేసి పులిబోన్లోకి వెళ్ళటం లాంటిదేనండి.
అంటే నీకు ఏమీ తెలియని వాతావరణంలోకి వెళ్ళిపోవటం లాంటిదే. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి. మతం మారవద్దని నేను అంటలేదు, కానీ 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు వేరే మతాన్ని అర్థం చేసుకునే వయసు కాదని అంటున్నాను. పోనీ ఒక పని చేయండి, ఒక జీవితాన్ని అనుభవించి ఒక వారసత్వాన్ని సమాజానికి అందించేసి, అంటే వాళ్ళకి మెజారిటీ వచ్చేంత వరకు ఉండి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మతం మారు. ఎవరు వద్దన్నారు? అప్పుడు ఆలోచించుకోనికే తెలుస్తుంది, ఎవడన్నా నేను ఆహ్వానిస్తాడా వాళ్ళ మతంలోకి? కనిపించిన వాళ్ళ మీద కృతజ్ఞత లేదు నీకు, కానీ నిన్ను కనకుండా కనీసం పెంచకుండా అలా నిన్ను ఆహ్వానించే వాళ్ళే నీ సోకాల్డ్ సాక్రిఫైస్కి కృతజ్ఞత ఉంటారని నువ్వెందుకు అనుకుంటున్నావు? కాబట్టి మొహమాటం లేకుండా చెప్తున్నాను, నువ్వు గొర్రెవే. ఒక మతం గురించి తెలుసుకోవడం తప్పు కాదు, చదవడం తప్పు కాదు. నిజంగా ఒక మతం గురించి తెలుసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, అన్వయించుకోవాలన్నా ఒక జీవితకాలం సరిపోతాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో తరాలు నిరంతరం అనుభవించి పరిశ్రమించి తపనబడి రూపకల్పన చేసినది మతం. అంత పరిశ్రమ ఉందండి దాని వెనక. దాన్ని తృణప్రాయంగా భావించి దాంట్లోనే జీవించాలి అంటే ఒక వయసు రావాలి, కొంత పరిణితి ఉండాలి, కొంత అవగాహన ఏర్పడాలి, కంపారిటివ్ స్టడీ చేసే పరిజ్ఞానం ఉండాలి. నువ్వు అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం స్టడీ చేయి, ఎవరు వద్దనరు. కానీ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ కోసం ప్రయత్నం చేస్తే చెప్పానుగా ఇందాక, నా ఘర్గా నా ఘాట్గా గుర్తుపెట్టుకోండి. దేన్నైనా అన్వేషించడానికి వయసుతో పని లేదండి, కానీ ఒక మతాన్ని గౌరవించుకోవడానికి అన్వయించుకోవడానికి పరిణతితో కూడిన వయస్సు రావాలి, కావాలి. ఇదే నేను చెప్తున్నానండి. కాబట్టి తొందరపడి స్టడీ చేయకుండా, అర్థం చేసుకోకుండా ఆ మతంలో జీవిస్తున్న వ్యక్తుల యొక్క ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, జీవన విధానాన్ని, ముఖ్యంగా ఆహార శైలిని అర్థం చేసుకోకుండా వెళ్ళొద్దు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాని గురించి బాగా కష్టపడండి, అర్థం చేసుకోండి. దాంట్లో ఉంటే మంచిని స్వీకరించండి. మీ మంచికి, అంటే మీ మతంలో ఉన్న మంచికి ఆ మతంలో ఉన్న మంచిని జోడించి మీరు ఎదగడానికి ప్రయత్నించండి. ఆ విధంగా సమాజానికి ఉపయోగపడండి. ఎవరు తిన్నారు? ఎంతకంటే ఎక్కువ చెప్పాలండి నేను? ప్రస్తుతం జరుగుతున్న ఈ మరణ హోమంలో సూటిగా చెప్పాలనుకున్నానండి. చెప్పానంటారా? ఆలోచించండి. పెద్దవాళ్ళు ముందు విని యువతకి చేరవేయండి దీన్ని. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఇంతేనండి ఈ వీడియోలో. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పండి. నేను మట్టుకు బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మనం ఒక వీడియో చూసా నేను. ఒక ఆమె మోసపోయి దగపడి హింసను అనుభవిస్తూ, నేను పిల్లలకి చెప్తున్నాను, తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట వినండి, దయచేసి తొందరపడవద్దు. అవగాహన రాహిత్యంతో మతం మారొద్దు అని ఏడుస్తూ చెప్తున్నది. అది చూసిన తర్వాత నాకు అనిపించిందండి, ఈ వీడియో ఎందుకు చేయకూడదని. అందుకనే చేస్తున్నానండి. ఆలోచించండి. ముఖ్యంగా
ఆడపిల్లలకి, మగపిల్లలకి, వయసులో ఉన్న వాళ్ళకి, అప్పుడే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి దీన్ని చేరవేయండి. భారతదేశం అన్ని మతాలని గౌరవించే దేశం అండి. మనది సెక్యులర్ స్టేటు, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యము. అంత ఉదాత్తమైన దేశం అండి భారతదేశం మనది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, వసుధైక కుటుంబకం అన్న భావనని కొన్ని తరాల నుంచి వారసత్వ సంపదగా తీసుకెళ్తున్న గొప్ప దేశం అండి మనది. కాబట్టి మన దేశం గురించి, మన సంప్రదాయాల గురించి, ఆచారాల వ్యవహారాల గురించి ఆ మాటకు వస్తే భారత భాగవత రామాయణాలు, భగవద్గీత ఇవన్నీ చదవండి. చదువుతూ మీరు మామూలుగా బైబిల్ కానీ, ఖురాన్ కానీ వేరే మతం గురించి చదవండి. ఎవరొద్దన్నారు? చదివితే మీకు మించిన వేదాంతులు ఎవరున్నారు? మీకు మించిన జ్ఞానులు ఎవరున్నారు చెప్పండి. అంతేగాని తెలిసి తెలియని వయసులో మిడిమిడి జ్ఞానంతో నేను మతం మారిపోతాను అంటే ఒక పటిష్టమైన వ్యవస్థని వదిలి అమాయకంగా ఇంకొక పటిష్టమైన వ్యవస్థకి వెళితే నువ్వు నిలబడగలనని అనుకుంటున్నావా? నిలబడలేవు కదా. నిలబడలేని వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తూ సామాజిక మాధ్యమాలకు ముందుకు వచ్చి ఈ తప్పు చేయొద్దని చెప్తున్నా కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్నదే నా ఆవేదన, అన్నదే నా ప్రశ్న అండి. అంతేనండి, అంతకంటే ఏమీ లేదు ఈ వీడియోలో. సో విన్నందుకు కృతజ్ఞతలండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, ముఖ్యంగా యువతకు షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అద్భుతమైన మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి. మా ఇంటి పేరు పోరూరి అండి. అందుకనే అప్పుడప్పుడు నేను పోరు బాట పడుతుంటానేమో నాకు తెలియదు, సరదాగా అంటున్నాలే. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.